ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతిని అధక్కరించుచు గురు సార్వభౌముండనైన నా మానసమును సైతమాకర్షించుచున్నదే. ఏవి వీరల రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాకృతులెవ్వరివయ్యుండును. ఓయి మీరలెవ్వరు? ఇది ఏమి వీరు ప్రతివచనం బియ్యరు? మీరలెవ్వరు? ఇచ్చట నుండుటకు గతంబేమి? ఏమి నేనెంత భ్రమపడి తిని నిమేషత్వమే లేదు. ఇవి సాలభంజికలు. ఏమి ఈ విచిత్ర కల్పన? మయుని లోకోత్తర కళాకౌశలము. సభాభవన మధ్యమునను జ్ఞానవనమా ఎంత రమణీయముగనున్న వివిధ ఫలభరానత శాఖా శిఖా కరువర విరాజితంబు రాజిత తరుస్కంధ సమాశ్రిత దివ్య సురభిళ పుష్పవల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ స్రవన్ మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమర కోమల ఝంకార నినాద మేదురంబు మేదుర మధుకర ఘన ఘనాఘన శంకా నర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాపాలాప మంజుల దోహద ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరం. ఈ యా రామ సౌకుమార్యం అత్యంత మనోహరం. దినదినానేక నూత్న రామావలోకరంజిత కౌరవ వంశవర్ధన మన ప్రమోదావహంబగు నీ నిష్కుటంబు తక్కురులకు అద్భుత దర్శనీయంబగుట నిర్వివాదం. కావుననే మయసభ అని సామాన్య జనుడు మొదలు రాజకంఠీరవుని పర్యంత మేకగ్రీవముగా దీనిని గురించి వర్ణించుట. ఇందలి ఫలకుసుమ జాలములను మహదానందమును కల్పించుచున్నది. కాసారమా ఇది? ఉండి లేనట్లును లేక యుండినట్లును గనంబడుచున్నది. జలాశయమే కాకుండా నీ బిససూత్రములు నీ శతపత్రాధికములు ఎట్లుండును? సంస్పర్శ మాత్ర నూత్న చైతన్య ప్రసాదిక శీతల విమల మధువారి పూర సంపూర్ణం. మంద పవన చాలనోద్ధూత కల్లోల తరంగ మాలిక పరస్పర సంఘట్టన జాయమాన మృదుల ధ్వాన విస్తారాతి శ్రావ్యం కమల కోకనదాది నానావిధ జలకుసుమ రాగారుణిత దరీ భాగంబు ఆలోల బాల శైవాల జాల లాలిత జంగమోద్యాన శంకావహంబు గ్రీవాలంకృత బిససూత్ర పాళికా సందీపిత హంస హంసీగణ విభూషితం వర్ణనాతీతంబు చూడనీయది అపూర్వ రమణీయాకృతిం దలపించుచున్నది. రమణీయ పద్మపత్ర వ్రాత సముదీర్ణ హరిత చైలాంచల స్ఫురణతోడ లలిత నీలోత్పలోచ్చలిత దళానీక చారు